జగన్ అసెంబ్లీకి పోవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను, లేకుంటే పోయే ప్రసక్తి లేదు అనే చర్చ ఈ రాష్ట్రంలో పూర్తిగా అన్ని ఛానళ్లలో, అన్ని పత్రికా పేపర్లలో అంతరకలా చాలా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ అందరి మాటలు వింటుంటే నాకు చిన్నపాటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఈ రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని అనుకుని ఈరోజు ఈ మెసేజ్ నేను పంపుతున్నా. ఏమిటంటే, జగన్ రెడ్డికి అంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ 2024 జనరల్ ఎలక్షన్లో పోటీ చేసింది. 11 సీట్లు గెలుచుకుంది, 40% ఓట్లు వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం. దాంట్లో ఏమి తప్పు లేదు. అయితే నిన్న కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్ మాట్లాడుతూ, ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉడక రెండో స్థానంలో నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అన్ని పోటీ చేసిన స్థానాల్లో 175 స్థానాలలో పోటీ చేసిన స్థానాలలో 25 పార్లమెంటు స్థానం పోటీ చేస్తే రెండో స్థానం నిలబడిన పార్టీ, మొదటి స్థానంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ. అంటే గెలిచిన స్థానంలో మొదటికి వచ్చినాము, ఓడిపోయిందంటే 2 దాంట్లో ఉన్నాము అనేది కడప జిల్లా వైకాపా లీడరు నిన్న ప్రెస్ దగ్గర కూర్చొని మాట్లాడినాడు. సంతోషం. ఎందుకంటే ఇది ఏదో ఎవరు కనిపెట్టిన విషయం కనిపెట్టినట్టు 2 మాటలు ఉచ్చరించడము అంటే ఎట్టు తిరిగి వైకాపా అధ్యక్షునికి బలం చేకూర్చేదానికి, వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నానా తంటాలు పడుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తంటాలు పడుతున్నారు. వీళ్ళందరికీ సమాధానము ఒకటే నేను అడుగుతున్నా. దీనికి సమాధానం కన్నా మీ దగ్గర ఉంటే కన్నా ఖచ్చితంగా అది నేను చెప్పిన దానికి సమాధానం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేదారు కానీ ఎక్కడ సార్ ఎత్తులాడచ్చు. ఇది ఏదంటే, మనం హిందూ సాంప్రదాయంలో కానీ ఏ రకంగా కానీ పెళ్లి అనే ఒక వేడుక చేస్తాం. అట్టహాసంగా 1-2 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి శక్తి కొద్ది వాడు చేస్తారు. చేసిన తర్వాత పెళ్లి అనేది అయిపోయిన తర్వాత రెండో కార్యక్రమం, రెండో ఘట్టం ఏది ఉంటుంది? మొదటి రాత్రి. ఆ మొదటి రాత్రి అనేది ఆ 2 వ్యక్తుల మధ్య, ఆడ మగ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఆ జీవితానికి సంబంధించినటువంటి మొదటి ఘట్టం అది. వాళ్ళిద్దరే ఎవరో 30 ఏళ్ళ ఒకసారి పెరిగి 30 ఏళ్ళ ఒకసారి పెరిగి ఇద్దరు ఒక రోజు రాత్రి కలయిక అయ్యేది. ఆ కలయిక రోజు చిన్న అంటే అమ్మాయి ఏదైనా కానీ అబ్బాయి తరపు నుండి రెస్పాండ్ లేకోకుంటే అంటే అది బాగా వేరే రకంగా బాగా మాట్లాడుతున్నారు. నాకు అనవసరం, ఎందుకంటే నేను మాట్లాడేది 10 మంది వింటారు కాబట్టి. అబ్బాయి తరపు నుండి అమ్మాయికి తగువైన రెస్పాండ్ లేకోకుంటే, ఇతను అన్ఫిట్ అని భావించితే ఆ అమ్మాయి బయటకు వచ్చేసి తల్లిదండ్రులకు తల్లికి చెప్పుకుంటారు, అమ్మాయి కథ ఇదని చెప్పాను. అప్పుడు ఏమనుకుంటారు, మా కూతురు ఇబ్బంది పడకూడదు, ఇది ఒక రోజు కాదు జీవితము 60-70 ఏళ్ళు కలిసి జీవించాలనే రకం ఉంటుంది కాబట్టి పెద్ద మనుషులు చిన్న మనుషులు అయ్యి ఆ పెళ్లి కొడుకు దగ్గర నుండి సంబంధాలు తెంచుకుంటారు. అంటే ఏముంది, నేను 4 కోట్లు ఖర్చు పెట్టినా, 3 కోట్లు ఖర్చు పెట్టినా 40 మంది 40,000 మంది జనాలు వచ్చారు పెళ్లికి, ఇదే ప్రూఫ్ కావాలా, అది ఎట్లా మీరు దాన్ని షేర్ చేసుకుంటారు, అదే ఎట్లా మీరు తీర్పిస్తారు అనేది కాదు. అది ఉండే వాస్తవము. అమ్మాయి ఆ రోజు మొదటి రాత్రి ఏదైనా కానీ జరిగితే దాని రెస్పాండ్ కాకుంటే ఎట్లా మనం అన్ఫిట్ ఏదైనా పంపిస్తామో, ఈ రోజు కానీ ఎలక్షన్ జరిగినాయి కాదని చెప్పలే, 170 దాకా పోటీ చేసినాం కాదని చెప్పలే, 40% ఓట్లు వచ్చినాయి కాదని చెప్పలే. రిజల్ట్ ఏం కావాలా? సంఖ్య కావాలా? నీకు ఎమ్మెల్యేలు 18 మంది ఇచ్చింటే
నువ్వు ఖచ్చితంగా ఎవరు చెప్పిన చెప్పుకున్నావు లేక నీ ప్రతిపక్ష హోదా వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. నీకు 90 సీట్లు వచ్చింటే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు, దాంట్లో అనుమానం లేదు. ఎవరు చెప్పాల్సిన సంబంధం లేదు, నీకు కూడా రైట్స్ అది. ప్రతి పార్టీకి పోటీ చేసినప్పుడు పోటీ చేసినకల్లా ఒక ఓటు వచ్చినప్పటికీ విన్నేసారు. ఇదే మన రాష్ట్రంలో అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు 4 ఓట్లతో ఎంపీకి ఎలక్ట్ అయినాడు. అంటే అర్థం ఏంటంది, ఒక్క ఓటు కానీ మెజార్టీ మీద ఉంటే అవుతుంది. నీ దగ్గర 40% ఓటు వచ్చినా కూడా, ఎన్ని వచ్చినా కూడా నీ మీద పోటీ చేసిన ఎన్డీఏ కూటమికి ఎక్కువ శాతం ఓటు చేయడం ముఖ్యమంత్రి అయినాడు. కనీసం నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని అందరూ అనుకున్నారు. ఏమో నిన్ను ఏమనుకున్నారో ప్రజలు, రాష్ట్ర ప్రజలు నీకు విముక్తి కలగాలనుకున్నారా, నువ్వు మెచ్యూరిటీ కాలేదు మెచ్యూరిటీ కావాలనుకున్నారా, నువ్వు పరిణతి చెందాలని ఒక బారి నీకు జొలికిచ్చే పరిణతి చెందాలనుకుంటారా అనేది ప్రజలు అనుకున్నారేమో. నీకు అందుకు కాబట్టి ప్రతిపక్ష హోదాగా ఇవ్వలేదు. నేను ఇప్పుడు చెప్పేదానికి కంపేర్ చేసుకోండి. అమ్మాయి నైట్ బయటకు వచ్చిన తర్వాత నాకు వద్దు అన్న, తన దగ్గర ఏమీ లేదంటే ఆ తల్లిదండ్రులు ఏమి రిజల్ట్ చూపుతారో మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అంతమంది ఓట్లు వేసినారు. మీకు 11 సీట్లకే పరిమితం చేసినారు. సీట్లు ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పులివెందుల ఎమ్మెల్యే, మీ తరఫున ఒకంతా పుచ్చుకొని మాట్లాడే లీడర్లందరికీ నా విన్నపం ఒకటే, మీకు సీట్లు ఇవ్వలే, ఓట్లు ఇచ్చారు, 100% ఇచ్చారు. అది కంపేర్ ఇప్పుడు కాదు. ఈ రాష్ట్రంలో 175 సెగ్మెంట్లలో 2వ స్థానంలో వచ్చినామని గొంతు దించుకున్నా